అనిల్ వ్యవహారం ఇప్పుడు అటు పోలీసులు ఇటు ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది. అనిల్ చూపించిన సర్టిఫికేట్ ఫేక్ అని పోలీసులు తేల్చారు. దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ లో తన పలుకుబడి ఉందని పలువురిపై బోరుగడ్డ అనిల్ బెదిరింపులకు దిగారు. అంతేకాదు జగన్ ఊ అంటే చంపేస్తానంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన అనిల్ ఇప్పుడు ఏకంగా పోలీసులకు సవాల్ విసిరారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అనిల్ తన తల్లికి బాగోలేదని తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని దరఖాస్తు చేయగా కోర్టు ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత అనిల్ 28 సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయారు. మళ్లీ బెయిల్ ఇవ్వాలని మార్చి 1న కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. తన తల్లికి సీరియస్ గా ఉందని మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని పేర్కొంటూ గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ జారీ చేసినట్టుగా మెడికల్ సర్టిఫికేట్ ను జతపరిచాడు. దీంతో మార్చి 11 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే న్యాయస్థానానికి బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నకిలీదని, దానిని తాము ఇవ్వలేదని డాక్టర్ పివి రాఘవ శర్మ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో బోరుగడ్డ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ వ్యవహారం బయటపడింది. మరోవైపు బోరుగడ్డ అనిల్ తో పాటు అతని తల్లి, బంధువులు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఈ విషయం మీడియాలో రావటం కలకలం సృష్టించింది. దీంతో అజ్ఞాతం వీడిన బోరుగడ్డ తాను ఎక్కడికి పారిపోలేదంటూ వీడియో రిలీజ్ చేశాడు. తనను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని, తనను చంపాలని చూస్తోందని ఆరోపించాడు. తనకు తన కుటుంబానికి ఏది జరిగినా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అన్నాడు బోరుగడ్డ అనిల్. ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనైన కుట్ర ఇది. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేశాం, హైకోర్టు వారికి. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్. నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. కాగా బోరుగడ్డ అనిల్ ఈ నెల 11వ తేదీన జైలుకొచ్చి సాయంత్రం 5 గంటలకు లొంగిపోవాలని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. అతని ఆచూకీపై పోలీసులు దృష్టి పెట్టినప్పటికీ గాలింపు మాత్రం చేయటం లేదు. ఎందుకంటే అతనికి కోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 11వ తేదీ వరకు ఉండటంతో పోలీసులు ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు. అయితే బోరుగడ్డ ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చాడని తెలియటంతో అతని బెయిల్ రద్దు చేయాలని అనంతపురం పోలీసులు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. మరోవైపు సోమవారం హైకోర్టులో ప్రాసిక్యూషన్ సర్టిఫికెట్ ఫేక్ అని నివేదికను కూడా సమర్పించనుంది. మరి కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేది ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది.